ఆలస్యమైంది. Today we are going to bring a close to the it is a prophecy, so that we can go on to something maybe a little bit easier. పాస్టర్ గారికి మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్తున్నాను. పోయిన వారం మీకు చాలా వరకు అర్థం కాలేదన్న విషయం ఆయనకి చెప్పాము. ఎందుకంటే అది చాలా కష్టంగా ఉంది మీకు ప్రవచన వాక్యాలు అర్థం చేసుకుంటాం. దాని గురించి ఈరోజు చాలా సులువుగా అర్థమయ్యే విషయం ఈ రోజుతో ప్రకటన గ్రంథము దానికి సంబంధించిన పూర్తి చేస్తాను అని చెప్తున్నారు. Last week I have mentioned very briefly about the works we are called to do. పోయిన వారం ముగింపులో నేను ఒక విషయం చెప్పాను. చాలా క్లుప్తంగా ఒక మాట చెప్పాను మీకు. మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనం చేయవలసిన పనుల గురించి కొంచెంగా చెప్పాను మీకు. Many want to argue that Ephesians 2 verses 8 and 9 says that we are saved by grace through faith only. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో చెప్పబడినట్లుగా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. But then I asked them, why is it that they enjoy leaving off verse 10? Because there's verse 8 and 9 in which they like to quote, but they don't want to quote 10. మీరు గమనించినట్లయితే చాలా సంఘాలలో చాలా ప్రసంగికులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చెప్పడానికి ఇష్టపడతారు, కానీ 10వ వచనం రావటానికి ఎందుకో కొంచెం ఆలస్యం చేస్తారంటే కొంచెం చెప్పడానికి ఇష్టపడరు. Because if we look one verse further, we then see a verse that says, for we are his workmanship, created in Jesus Christ unto good works. 10వ వచనం చదువుకున్నట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనము సత్క్రియలు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. And if we read just a little bit further, it tells us we are then ordained to do good works, that we should walk in them. 8-9 వచనాలు చదివి ఆపకుండా 10వ వచనం ఒక్క వచనం ముందుకు వెళ్ళినట్లయితే మనము సత్క్రియలు మంచి పనులు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. Now, if you take even a somewhat close look at this verse, it is not telling us that we do good works to be saved. No, we do good works because we are saved. ఇక్కడ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. 10వ వచనం చదివినప్పుడు 10వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మనం మంచి పనులు చేస్తే మనకు రక్షణ వస్తుందని రాయబడలేదు, కానీ మనం రక్షించబడ్డాము కాబట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం మంచి పనులు చేయగలుగుతాం, చేయాలి. Now, in James 2 verse 20, we also see that without works, faith is dead. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము అని స్పష్టంగా చెప్పబడి ఉంది. James spends a whole 13 verses trying to explain that we then do the works to then show that we have a renewed faith in Jesus Christ. యాకోబు పత్రికలో మీరు చూసినట్లయితే దాదాపుగా 13 వచనాల్లో యాకోబు రాస్తూ
క్రియలు లేకుండా మనం క్రియలు చూపించకపోతే మన విశ్వాసానికి అర్థం లేదు. మనం విశ్వాసులు అని చెప్పబడుతున్నామంటే తప్పనిసరిగా క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలని చెప్తారు. But the biggest view comes from Revelation 22, verse 12. And behold, I come quickly, and my reward is with me to give every man according to his works. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఇంకా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడతా 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున, అది గుర్తుపెట్టుకోవాలి. So then, in other words, in this particular passage, we can see that the more works we do here on earth, the more rewards we receive in heaven. ఇక్కడ మీరు గమనించినట్లయితే, అదే వాక్య భాగంలో చూసినట్లయితే, మనం ఎంతగా దేవుడు ఏర్పాటు చేసిన మా సత్క్రియలు, మంచి పనులు చేస్తామో అంతగా మనము దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకుంటాం. Now, be very careful, because Jesus did say that if you then promote your works in front of men, that is your reward. మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని చెప్తారంటే, మీరు మంచి పనులు మనుషులకి కనపడాలని, మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవాలని చేశారు అంటే ఇక అదే మీకు ప్రతిఫలం, కొత్తగా ఏమీ రాదు. Let's try to look at this in a more common sense way. కొంచెం మనం సాధారణంగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. If you were to be given a phone as a gift, do you take good care of the gift before you get the phone? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరన్నా మీకు ఒక ఫోన్‌ని బహుమతిగా ఇస్తున్నారనుకోండి. ఫోన్ కాకపోతే ఏదన్నా ఒక వస్తువు బహుమతిగా ఇస్తున్నట్లయితే, ఆ ఫోన్ మీ దగ్గరికి రాకముందే మీరు దాని విషయంలో జాగ్రత్తగా ఉండగలుగుతారా? Of course not. You cannot take good care of something in which you don't have yet. That is why you then do the good works after you are saved. మీకు అర్థమైందనుకుంటాను. మీకు ఫోను మీ దగ్గరికి రాకముందు ఫోన్‌ని జాగ్రత్తగా ఉంచడం అనేది మీకు సాధ్యం కాదు. ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి మీకు బహుమతి ఇచ్చిన తర్వాత దానిని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. We can see the concept of doing works all throughout the Old Testament. పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎన్నో క్రియలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. Noah had to build an ark. నోవహు ఒక ఓడ నిర్మించాల్సిన అవసరం వచ్చింది. Abraham had to show his faith by sacrificing his son. అలాగే అబ్రహాము విషయంలో చూసినట్లయితే తన సొంత కుమారుడు, ఏకైక కుమారుడైన ఇస్సాకును బలివ్వటం ద్వారా తన విశ్వాసాన్ని చూపించాడు. For over 1200 years, that of the Jews had to show their faith by then offering sacrifices. దాదాపుగా 1200 సంవత్సరాల పాటు యూదులైన జనాంగము ఆ యొక్క బలులు అర్పించటం ద్వారా దేవునికి మంచి పనులు చేయడం చూస్తున్నాం మనం. And those outward expressions continue in the New Testament. అక్కడ మనకి బాహ్య రూపంలో చెప్పబడిన పాత నిబంధన నియమావళి కొత్త నిబంధనలో కూడా ఉంది. Jesus said in John 14:15, if you love me, keep my commandments.
యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. Before we can understand in what parts of the commands Jesus is talking about, we have to first try to find out who Jesus is. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అనేది మనం గమనించేదానికి ముందుగా అసలు యేసు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. So we look in John 8:58, and it says, Jesus said unto them, verily, verily, I say unto you, before Abraham was, I am. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. At first, this seems like an odd phrase for him to say. ఒకసారి మీరు గమనించి చూసినట్లయితే ఎందుకు ప్రభువైన యేసు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు మీరు. But if we look back into Exodus 3:14, we find out why Jesus said that. మీరు నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంతో సరిపోల్చి చూసుకున్నట్లయితే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడారనేది అర్థమవుతుంది. In Exodus 3, this is where Moses speaks to the bush. ఇది మీరు గమనించినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే మండుచున్న పొదలో ఉండి మాట్లాడటం చూస్తున్నాం మనం. And from that bush we then read, and God said unto Moses, I am that I am. And he said, thus shalt thou say unto the children of Israel, I am have sent you. ఇక్కడ మండుచున్న పొదలో నుంచి తండ్రి అయిన దేవుడు ఈ మోషేతో మాట్లాడుతా నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా చెప్పారు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. Now, this may be a little confusing, but the second and third I ams is actually translated from the Hebrew name of God, Yahweh, Yod-Heh, Vav-Heh. ఇక్కడ మీకు కొంచెం అర్థం కాకుండా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది హీబ్రూ భాషలో దేవుని యొక్క నామాన్ని వినియోగించారు. రెండోసారి నేనున్నవాడను అని చెప్పాడు కదా, అదే వచనంలో ఆ సమయంలో దేవుడు నేను యెహోవాను అని చెప్పాడు. Now, and so then therefore we can see that the God that spoke on up on the mount it is of Sinai is the same person that we see as Jesus. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సీనాయి పర్వతం మీద మోషేతోను ప్రజలతోనూ మాట్లాడిన ఆ దేవుడే క్రొత్త నిబంధనలో మనకి ప్రభువైన యేసుక్రీస్తుగా కనపడతారు. So now that we have gotten that point established, we can now continue with other things that Jesus said. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలో మాట్లాడిన దేవుడే క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. క్రొత్త దేవుడేమీ రాలేదు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మనం ముందుకు వెళ్దాం. We find in Matthew 19 verse 21, Jesus said unto him, if thou wilt be perfect, go and sell that thou hast, give unto the poor, and thou shalt have treasures in heaven, and come and follow me. పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చిన దేవుడే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయం గమనించాం కాబట్టి యేసయ్య ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను.
This concept is also found in Mark 10:21, Luke 12:33, and Luke 18:22. ఇదే వాక్య భాగం మీకు మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలోను, లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలోను, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో కూడా మీరు ఇలాంటి సందర్భాలే చూస్తారు. In Mark 12:42, we see a situation where a woman puts in 2 mites at the temple. మార్కు సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఒక బీద విధవరాలు తన దగ్గర ఉన్న 2 చిన్న కాసులు కానుక పెట్టెలో వేయటం చూస్తాం. Now, I don't know exactly how much a mite is, but considering the context, it was a very small amount. నాకు 2 కాసులంటే ఏంటో మొత్తం నాకు అర్థం కాలేదు. దాని విలువ ఎంత ఉంటుందో నాకు తెలీదు గానీ, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విధానాన్ని బట్టి అది చాలా కొంచెం అనే విషయం మాత్రం అర్థమవుతుంది. And so we see then something from Jesus that he says, "Verily I say unto you, that this poor woman hath cast more in than all they which have cast into the treasury." ఇక్కడ ప్రభువు చెప్తా ఏమన్నాడంటే, ఈ బీద విధవరాలు వేసిన డబ్బులు, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. Why is this? It is because she gave from the heart and not not because she was commanded to. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ఆమె ఎక్కువ వేసింది అని దేవుడు చెప్పాడంటే, ఆమె తన సంపూర్ణంగా తన మనసులో నుంచి ప్రేరేపించబడిన దాన్ని బట్టి సంతోషంగా ఆ డబ్బులు వేసింది. అంతేగాని అక్కడ ఆజ్ఞ ఉంది కాబట్టి వేయాలని వేయలేదు. In 2 Corinthians 9 verse 7, it tells us every man according as he have a purpose in his heart. So let him give not grudgingly or out of necessity, for God loves a cheerful giver. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. We will cover a little bit more about tithing in just a few, but we will move on. దశమ భాగాల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం. In Matthew 19:17, it states that he said unto him, "Why are you calling me good? There is none good but one, that is God. But if thou wilt enter into life, keep the commandments." మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క యవనస్తుడితో ప్రభువు మాట్లాడుతా ఇలా అన్నారు. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాను. Now, in this verse and also in the other verse I have mentioned earlier that has the term keep my commandments, that of the term is intole. ఈ వచనంలోను మీకు ఇంతకు ముందు చదవబడిన వచనాల్లో కూడా ఆజ్ఞలను గైకొనుము అని చెప్పి చెప్పటం చూస్తున్నాం మనం. నా ఆజ్ఞలు అన్నట్లుగా ఉంటుంది. It is a Greek word, and in order for us to understand what this intole means, we need to find out what it means by having it in context. ఇక్కడ మీకు తెలిసినట్లుగానే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది కదా. గ్రీకు భాషలో ఈ పదానికి
ఎంటొలే అనే ఒక పదం వాడారు. So let's look at Mark 10:19. Thou knowest the commandments. Do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, defraud not, honor thy father and mother. మార్కు సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. This sounds a lot like the 10 commandments as is expressed in Exodus 20 and also Deuteronomy 5. ఈ వచనాలు మీరు చదివినట్లయితే ఈ ఆజ్ఞలు చూస్తే పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. నిర్గమాకాండం 20వ అధ్యాయంలోనూ తర్వాత ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అవే ఆజ్ఞలు ఇక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. The word intole has been translated as of the commandments 32 times in the New Testament. ఆ యొక్క పదము ఎంటలే అనే గ్రీకు పదము దాదాపుగా 32 సార్లు క్రొత్త నిబంధనలో వినియోగించబడింది ఆజ్ఞల గురించి. And the last 3 we find in the book of Revelation. చివరి 3 ఆజ్ఞలు మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనపడతాయి. Revelation 12:17, it tells us that the dragon was mad with those who keeps the commandments. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెళ్లి సముద్ర తీరమున నిలిచెను. In Revelation 14:12, it states that Satan waged war against those who keeps the commandments. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడెను. And in Revelation 22:14, it tells us, blessed are those who have kept the commandments, for they have the right to enter into the tree of life. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే 3వసారి ఎంటలే అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. So why so much emphasis on the 10 commandments? ఎందుకు ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి క్రొత్త నిబంధనలో పదే చెప్పబడి ఉంది? Matthew 5:19 tells us why. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఎందుకు అది ప్రాధాన్యమైన అంశము. Whoever therefore shall break one of these least commandments and shall teach men to do so, he shall be called the least in the kingdom of heaven. But whosoever shall do and teach them, the same shall be called great in the kingdom of heaven. మత్తయి సువార్త 5:19లో కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరు మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. So is it only about the 10 commandments? ఈ మాట కేవలము దేవుడు సినాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞల గురించే చెప్పబడిందా? No, but it is the key element.
కాదండి. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ గురించి చెప్పబడింది. కాకపోతే ఇది ఎంతో ప్రధానమైన అంశం. There are other key elements that we are asked to do. 10 ఆజ్ఞలు కాకుండా దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు మనకి. వేరే క్రియలు గూడా మనం చేయవలసినవి. Keep in mind, I am not at all promoting good works to be saved. I am promoting what the Bible does by actually doing good works because we are saved. గమనించండి దయచేసి, నేను మంచి పనులు చేస్తే మీకు రక్షణ లభిస్తదనే మాట అసలు చెప్పటం లేదు. మనం ఎన్ని మంచి పనులు చేసినా రక్షించబడక ముందు మనకు రక్షణ లభించదు. నేనెందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా మంచి కార్యాలు చేయాలి, చేస్తారు అని చెప్తున్నాను. Because according to God, even all of our good works are still like filthy rags. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా గాని అవన్నీ కూడా మురికి గుడ్డలాగానే ప్రభువు ముందు కనపడతాయి అని చెప్పబడింది. In Isaiah 64:6, we see this concept. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇది చూస్తాం. But we are all as unclean thing, and all of our righteousness are as filthy rags, and we all do fade as a leaf. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. Wow, so it seems like that we would have a hard time trying to work our way into heaven, even after we are saved, if at all our salvation was based on works. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు రక్షణ పొందటానికి మంచి క్రియలు చేయటం వల్ల ప్రయోజనం లేదు. అలాగే రక్షణ పొందిన తర్వాత మంచి క్రియలు కూడా మీకు రక్షణనివ్వవు ఇవి. So let us look at some of the other items that we are supposed to do. మరికొన్ని విషయాలు మనం చేయాల్సిన విషయాల గురించి ధ్యానం చేసుకుందాం. In 1 Peter 2 verse 2, it says that we need milk as new babes in Christ. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో పేతురు గారు చెప్తా, మనము బాలురుగా పుట్టినప్పుడు పాలు తాగే పసిపిల్లల వలె ఉంటాము. At which that milk is the word of God. ఆ యొక్క పాలు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. We are also asked to forgive others. అలాగే మనము ఇతరులను క్షమించాలి అని చెప్పి స్పష్టంగా చెప్పబడి ఉంది. We see a very good example of this in the Lord's Prayer. ఈ విషయం మనము మత్తయి సువార్త మనకి ప్రభువైన దేవుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలో చూస్తాం. That is found in Matthew 6:14 through 15, the primary verse we are going to look at. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ యొక్క మాట రాయబడి ఉంది. Because there it says that forgive us our sins as we forgive those who sin against us. 14-15 వచనాల్లో, మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. In other words, God will forgive us of our sins when we forgive others who have sinned against us. దీని అర్థం ఏంటంటే, మనము మన ఎడల ఎవరన్నా తప్పులు చేస్తే వాళ్ళను మనం క్షమించినట్లయితే దేవుడు కూడా మనం చేసిన ప్రతి తప్పుని క్షమిస్తాను అని చెప్పాడు. We are also called to attend worship service.
అలాగే మనము ఆరాధన తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి, అటెండ్ అవ్వాలి. Now we have discussed on what day should worship occur. మనము ఆరాధనను ఆరాధించుకోవాలి. అలాగే మీకు గుర్తున్నట్లయితే మనం ఏ రోజు ఆరాధన చేసుకోవాలని చెప్పబడింది? For there is no specific date on when we should worship. మీకు గుర్తున్నట్లయితే మనం ఆరాధన ఏ దినమైనా చేసుకోవచ్చు. And John 4:23 through 24 tells us that faith comes by hearing. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో, అలాగే రోమా 10:17లో కూడా ఏమని ఉంటుందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడి ఉంది. We find this same concept in more than a dozen verses throughout the New Testament. క్రొత్త నిబంధనలో 1-2 వచనాలు కాదండి, దాదాపుగా 10-12 సార్లు ఈ విషయం చెప్పబడింది. వినుట వలన విశ్వాసం కలుగుతుందనే మాట. We have covered a little bit about tithing, but keep in mind that there is also more than a dozen verses on tithing as well. అలాగే దశమ భాగం గురించి కూడా వాక్యంలో మనకి కొత్త నిబంధనలో 10-12 సార్లు చెప్పబడి ఉంది. Now, some people does not like the term tithing because they think it entails giving things from the farm, giving sheep, giving bulls. It entails giving of things and not money. కొంతమంది ఈ యొక్క దశమ భాగం గురించి చెప్తా ఏమని అంటారంటే, దశమ భాగం అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు తర్వాత పంట పొలాల నుంచి తమకున్న జంతువుల నుంచి, అంటే ఆ యొక్క గొర్రెల నుంచి మాత్రమే దశమ భాగం ఇస్తాము, మిగతా వాళ్ళకి అవసరం లేదంటారు. Now, if this was a problem, whenever the old woman gave 2 mites from the verse we looked at earlier, wouldn't Jesus have said something then? ఒకవేళ అదే నిజమైతే బీద విధవరాలు 2 కాసులు తమ దగ్గర ఉన్న 2 కాసులు కానుక పెట్టెలో వేసినప్పుడు తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేవాళ్ళుగా. Since Jesus didn't say giving money was wrong, we can then presume giving money is a part of tithing. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు డబ్బులు ఇవ్వటం తప్పు అని చెప్పలేదు కాబట్టి మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, దశమ భాగం అంటే డబ్బులు కూడా అవ్వచ్చు. But if you don't like the term tithing, you can use giving or offering or some other term. కొంతమందికి దశమ భాగం అనే పదం నచ్చదు. ఒకవేళ దశమ భాగం అనే పదం నచ్చకపోతే దేవునికి ఇవ్వటము అని చెప్పి మనం నేర్చుకుంటే సరిపోతుంది. Whatever term you want to use, we are called to give to the church. మనం ఏ పదమైనా ఉపయోగించవచ్చు, కానీ దేవుని యొక్క పని నిమిత్తము మనము దేవునికి ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. Because operating today does cost a lot, because you have rent for the building, you have got the electric bill, the water bill, and also pay the people that works at the building. మామూలుగా మీరు చూసినట్లయితే సంఘాలలో మనం ఆ యొక్క బిల్డింగ్, ఒకవేళ మనం సొంత బిల్డింగ్ లేకపోతే అద్దెకి తీసుకోవాలి, దానికి అద్దెలు కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, అక్కడ ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎంత కూడా ఖర్చులు ఉంటాయి, మీకు తెలుసు కదా. And so
Okay, let me see where was my thought. Sorry, let me gather my thought here for a second. So let's be clear. We do not just give to the church blindly. We can ask the elders to account for the tithing that is being sent into the church. మనము గుడ్డిగా ఇవ్వటం కాదు, మనం ఇచ్చే ప్రతి భాగాన్ని కూడా సంఘ పెద్దలు లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. How much of it is going to the utilities? How much is it going to the people that work there? Or is there a special program to help the poor? అలాగే ప్రతి విషయం కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎంత డబ్బులు కడుతున్నాము, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఒకవేళ వేరే కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేస్తున్నాము, అదంతా కూడా లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. For we find that of a double meaning in the parable of the talents. మీకు 10 తలాంతులు యొక్క మీకు ప్రవచనం పారబుల్ గుర్తున్నట్లయితే, ఉపమానం గుర్తున్నట్లయితే, one of them is that we are held accountable to what we do with God's money. యొక్క తలాంతుల ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ, దేవుడు మనకిచ్చిన ప్రతి దాని విషయంలో కూడా లెక్క అడుగుతాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం మనకు తెలియజేస్తున్నారు. So we need to now take a look at a particular chapter because there is a lot of messages in Matthew 25. మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనం కొన్ని వచనాలు చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. One of them is at the time of judgment. ఒకటి ఏంటంటే తీర్పు దినం గురించి కూడా చెప్పబడింది. In verses 31 through 46, we see a scene being played out that Jesus gave rewards to those who helped the poor, who have went to the jail and have then visited the people in jail, visited the elderly. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనంలో మనకి పరలోకంలో జరగబోతున్న ఒక సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గుర్తు చేస్తూ, మేకలని గొర్రెలతో పోలుస్తూ, ఎవరైతే పేదలను ఆదుకుంటారో, ఎవరైతే బలహీనంగా ఉన్నప్పుడు, రోగగ్రస్తులై ఉన్నప్పుడు వారిని వెళ్ళి కలుస్తారో, ఎవరికైతే చెరసాలలో వెళ్ళి వాళ్ళకి భోజనం ఇస్తారో, ఎవరికైతే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తారో, వీళ్ళందరి విషయంలో కూడా దేవుడు చెప్తాడు. Okay, so we then move to verse 40, and Jesus says that in as much as you have done unto the least of these, you have done it to me. అలాగే 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు చెప్తూ, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. Now, I know that times are hard right now, but we still need to consider trying to help others, even if it is just a small amount.
ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు బాగోలేదు. చాలా కష్టాల్లో ఉన్నాయి. అందరూ గూడా కష్టాల్లో ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాని, మీరు ఎవరైనా గాని కష్టపడి కష్టంలో ఉన్నట్లయితే కొంచెమన్నా సహాయం జేయటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. Even if it means taking a plate of food to someone. అది ఒకవేళ ఎవరికన్నా మీకు భోజనం లేని వాళ్ళెవరన్నా మీకు తారసపడినట్లయితే, ఒక పూట భోజనం పెట్టినా గాని దేవుడు గుర్తు చేసుకుంటాడు. So let us consider, why do we do good works? ఇప్పుడు మనం ఎందుకు మంచి పనులు చేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. In Matthew 25, the same chapter, verses 1 through 13, we see the parable of the 10 virgins. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు 1 నుంచి 13వ వచనంలో చూసినట్లయితే మనకి 10 కన్యకల గురించి చెప్పబడి ఉంటుంది. In this we see 5 who had extra oil in their lamps and 5 that had just a little bit of oil in their lamps. ఇక్కడ మీరు చెప్పబడిన వాళ్ళలో ఒక 5గురు కన్యకల దగ్గర మాత్రము వారి యొక్క సంచిలో ఆయిల్ ఉంది. వారి బుడ్డిలో నూనె ఉంది. మిగతా 5గురు దగ్గర బుడ్డిలో నూనె లేదు. Now I could go and unpack this piece by piece, but that would take about that of a half of an hour. So I'm just going to touch on the major point here. ఇది మొత్తం మీకు పూర్తిగా విశదీకరించి చెప్పాలంటే దాదాపుగా 30 నిమిషాల పైన పడుతుంది. మనకు అంత సమయం లేదు కాబట్టి కొంచెం తొందరగా చెప్తాను మీకు. Whenever we see a female virgin, that actually represents a born again Christian. ఒక కన్యకను చూసినట్లయితే కన్యక దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షించబడిన ఒక వ్యక్తిని మనం సాదృశ్యంగా చూడవచ్చు. And when we see oil in this passage, it is talking about faith. ఇక్కడ ఈ యొక్క మనకి ఉపమానంలో చూసినట్లయితే నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విశ్వాసానికి. Let's go ahead and debunk one statement a lot of people seems to try to make. ఒక విషయాన్ని ఎక్కువ మంది చెప్తారు, తప్పు చెప్తారు. ఆ విషయాన్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. One of them is that if they lost their salvation, they was never saved in the first place. ఒకవేళ వాళ్ళు రక్షణ కోల్పోయినట్లయితే వాళ్ళు అసలు రక్షించబడలేదు మొదట్లోనే అని కొంతమంది చెప్తారు. Is that the message we are seeing in this passage, that the 5 who had a little bit of oil was not saved at all? మీకు అలా అర్థమవుతుందండి. కొంతమంది అంటే మీకు 2 విషయాలు చెప్తాను మీకు. కొంతమంది ఏం చెప్తారంటే ఒకసారి రక్షించబడితే ఇక రక్షణ పోగొట్టుకుంటాం అనేది అసాధ్యం అని చెప్తారు. కానీ ఇక్కడ అలా ఉందండి. ఈ 10 మంది కూడా కన్యకలే. కొంతమంది దగ్గరేమో ఎక్కువ నూనె ఉంది. కొంతమంది దగ్గర చాలా తక్కువ నూనె ఉంది. అంటే ఇద్దరు కన్యకలే. ఇద్దరి దగ్గర నూనె ఉంది. బట్ కొంచెమే ఉంది. No, we see that they were also 5. They were also 5. It is of virgins too, which means that they were Christians. బుద్ధి లేని కన్యకలు కూడా కన్యకలేనండి. వాళ్ళు కూడా క్రైస్తవులే. వాళ్ళు కూడా రక్షించబడిన వారే. So that right there alone debunks the concept that if they lost their salvation, they were not saved at all. కొంతమంది ఏమని చెప్తారంటే ఒకవేళ ఎవరన్నా రక్షణ పోగొట్టుకున్నట్లు తెలిస్తే వాళ్ళకి అసలు మొదట్లోనే రక్షణ రాలేదు. రక్షణ వచ్చినట్టు వాళ్ళు ఊరికే ఊహించుకున్నారు అని అంటారు. అది తప్పండి. There are just too many verses that tells us that we can lose our salvation.
కొత్త నిబంధనలోనూ మనకి ఎన్నో వచనాలు చూస్తా ఉంటాం. మనం రక్షణ పోగొట్టుకుంటానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని. And let me point to a second verse that actually backs this up. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను ఈ సందర్భాన్ని చెప్పేది. John 10:28 says, in John 10:28, Jesus says, "And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand." యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. Now then, let's take a look at what that verse means, okay? ఆ యొక్క వచనం అర్థం ఏంటో ఒక్కసారి చూద్దాం మనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో చెప్పబడిన వచనాన్ని. Let's then pretend that these nuts are us in God's hand. ఇక్కడ పాస్టర్ గారి చేతిలో ఉన్న ఆ యొక్క విత్తనాలు చేతిలో పెట్టుకున్నారు కదా, ఆ విత్తనాలు ఒకవేళ మీరు నేను అనుకుందాం. So no one can take us out of his hand. దేవుని చేతుల్లో ఉన్న వ్యక్తుల్ని ఎవ్వరూ కూడా తీసివేయటం కుదరదు, ఎవరు కూడా లాక్కోలేరు, తీసుకుని వెళ్ళరు. But we can choose of our own accord leave. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విత్తనాలను దేవుడి దగ్గర నుంచి దొంగిలించడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆ యొక్క విత్తనాలు వాటంతట అవి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం దేవుడు అడ్డగించడు. How do we do that? ఏ విధంగా చేస్తాం మనం అలాగా? By not remaining faithful and doing what he asked us to do. మనము నమ్మకస్తులుగా లేకుండా ఆయన చెప్పిన విషయాలు చేయకుండా ఉంటే మనం పోగొట్టుకుంటాం, మనం బయటికి వెళ్ళిపోతాం. Remember a couple of weeks ago that I pointed out Revelation 2 verse 22. కొన్ని వారాల కిందట మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం గురించి చెప్పాను. That the ones that have fallen in faith will go through the great tribulation. ఎవరైతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళు మహాశ్రమల గుండా వెళతారు అని చెప్పాను నేను మీకు. So let's keep that in mind as we work to better ourselves in his faith. మనము ఈ యొక్క విషయంలో విశ్వాస విషయంలో విశ్వాసం కాపాడుకుంటూ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఈ యొక్క జీవితాన్ని ముందుకు సాగుదాం. What it is we are called to do isn't really that much. మనని దేవుడు ఏ కారణం చేత పిలుచుకున్నాడు, అది చాలా కష్టమైన పనే, మనం చేయలేని పనులా? As compared to the great reward we will receive in heaven. మనకు పరలోకంలో దేవుడిచ్చే బహుమానంతో పోల్చుకుంటే మనకు వచ్చే చాలా మనం చేయాల్సిన పనులే ఉన్నాయి, చాలా పెద్ద కష్టమైన పనులా? Because mere words cannot explain what heaven will be. కేవలం మాటల చేత పరలోకం ఎలా ఉంటుంది, పరలోక సౌందర్యాన్ని చెప్పటం అసాధ్యమండి. One last passage we will look at which we have already looked at a few times before. చివరిగా మనం ఒక్క వాక్య భాగాన్ని చూసుకొని ముగించుకుందాం. ఇంతకు ముందు మనం చూసిన భాగమే ఇది. Is Matthew 28. And I think most of you know where I am about to go. మత్తయి సువార్త 28వ అధ్యాయము బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేనేం చెప్పబోతున్నాను అనే విషయం కూడా. It is verses 16 through 20. ఇది 16 నుంచి 20 వచనాల మధ్యలో ఉన్నది. This is known as the Great Commission. దీనిని చాలా మంది ఏమని చెప్తారంటే దేవుడు మనకిచ్చిన చాలా పెద్ద
ఆజ్ఞ అనుక చెప్తారు. And in verse 19, Jesus tells us, "Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit." 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. And I didn't think about it till just now, so I haven't had the chance to look at it, or not look at it, but look it up. దీనిని నేను ఇంతకు ముందు చూడలేదు. ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. But there is a verse from Paul that says, "If you cannot go out into the world, fund people who will." మీకు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో ఒక మాట చెప్తూ, ఒకవేళ మీరు వెళ్ళి పని చేయలేకపోతే, మీరు వెళ్ళి ఈ పరిచర్య చేయలేకపోతే, దేవుడిచ్చిన ఈ పరిచర్య 19వ వచనంలో చెప్పబడిన పరిచర్య మీరు చేయకపోతే, ఎవరైతే పరిచారకులుగా ఉన్నారో, ఎవరైతే లోకంలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో వారికి మీరు తోడ్పాటును అందించండి అని చెప్తారు. For Paul have gathered tithings, and most of it was sent to the church in Jerusalem. పౌలు గారికి తనకి ఎవరికన్నా కానుకలు ఇస్తే ఆ యొక్క కానుకలన్నీ కూడా తీసుకుని వెళ్ళి యెరూషలేములో ఇచ్చేవాళ్ళు. యెరూషలేములో ఉన్న వారికి సహాయం చేసేవాళ్ళు. And some of it he used to help pay for things when he was doing that. ఒకవేళ ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు ఆయన కూడా వినియోగించుకునేవాళ్ళు. The church I attend here in America, we actually partner with 2 other churches to help pay for a couple of people to go elsewhere in the world. నేను ఏ సంఘానికైతే వెళ్తున్నానో ఆ సంఘంలో ఉన్న మా యొక్క పెద్దలు, మా పరిచారకులు ఒక 2 వ్యక్తులకి సహాయం చేస్తున్నారు. ఎవరైతే బయటికి వెళ్ళి మిషనరీస్ గా వర్క్ చేస్తున్నారో, పని చేస్తున్నారో వారికి వీళ్ళ సంఘం నుంచి సహాయం అందుతుంది. It is okay if at all your congregation alone cannot fund someone, but try to then partner with others to then help fund someone. ఒకవేళ మీ సంఘము చేయలేకపోతే ఆ యొక్క పరిచర్య, మీరు మరొక సంఘంతో కలిసి కూడా ఈ పరిచర్య చేయొచ్చు. Because here is what happens. Even though you can't go out, what it is you are helping to pay someone to do, that actually accounts for you in heaven. ఒకవేళ మీరు వెళ్ళి ఈ పరిచర్య చేయలేనప్పుడు మీరు పరిచారకులకు సహాయం చేయటం ద్వారా దేవుడు ఎలా లెక్క వేస్తాడంటే మీ అకౌంట్ లో వేస్తాడు. వారికి మీరు వారు చేసే పరిచర్యను కూడా. Isn't that a great thing to hear? ఇది చాలా అద్భుతమైన విషయం కదా. So we see the many different things we are called to do after we are saved. మనం ఈ రోజు చాలా విషయాలు చూసుకున్నాం. మనం రక్షించబడిన తర్వాత మనం చేయవలసిన పనుల గురించి చాలా చూసుకున్నాం. And they are just mere crumbs from what we will receive in heaven. ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన ఈ యొక్క మనం చేయవలసిన పనులన్నిటినీ మనం పోల్చి చూసుకున్నట్లయితే దేవుడిచ్చే బహుమానంతో పోల్చుకుంటే ఇవి చిన్న చిన్న మొక్కల కింద మనం చూడవచ్చు. God is offering a crumb's worth of works for then a bountiful worth of rewards. మనము
చిన్న చిన్న మొక్కలు మనం ఇస్తాం కదా! చిన్న మొక్కలను దేవుడు ఆశీర్వదించి మనకి చాలా తన బహుమానాన్ని, గొప్పదైన బహుమానాన్ని మనకిస్తాడు. That is one nice reward. ఇది చాలా అద్భుతమైన బహుమానం. So, that of the rewards in heaven are so great, we have to shout. We have to shout hallelujah and amen. ఈ యొక్క పరలోకంలో మనకి దేవుడిచ్చే యొక్క బహుమానాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము హల్లెలూయా ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. So this right here ends this. So then this right here ends that of this. It is listen, this message, this time I have only went about 45 to 50 minutes. Let me ask, is this one right here a whole lot shorter? మీకు ఈ రోజు 45 నుంచి 50 నిమిషాలు మాత్రమే ప్రసంగించాను. So that's good. Wow. So thank you and have a great day. And if at all you guys want to hear something different for next week, let me know. Okay. Yeah, sure, Pastor. Yeah. Thank you. Thank you so much. All right. Thank you. Thank you.